తమ పర్యావరణం బాగుండాలంటే, ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకే పరిమితం కావాలంటే ధనిక దేశాలకు డబ్బులు ఖర్చవుతాయని భారత్ సహా పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఊరికే ఏడాదికోసారి జరిగే కాప్ సదస్సులకు హాజరు కావడం వల్ల ఉపయోగం లేదని స్పష్టం చేశాయి. ఈ సందేశం అమెరికా సహా పలు ధనిక దేశాలకు ఓ హెచ్చరిక అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో నానాటికి వస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కోవడం విషయంలో ఈసారి COP29 సదస్సు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సంవత్సరం COP29 సదస్సులో ప్రధానమైన చర్చనీయాంశం ఆర్థిక సాయంగా ఉండనుంది. 2015లో జరిగిన పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువగా పెరగకుండా నిరోధించడానికి ప్రపంచ నాయకులు కట్టుబడి ఉండాలి. దీనికి కట్టుబడి ఉండడం అంటే అన్ని దేశాల అధినేతలు తమ దేశాలలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలి. ఈ ఒప్పందంలో భాగంగా 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నగదు సహాయం లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకోవాలి. ఈ నగదు సహాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తాయి. అయితే ధనిక దేశాలు తగిన నిధులివ్వాల్సిందే అంటూ COP29 సదస్సులో పాల్గొన్న భారత్ డిమాండ్ చేసింది. భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో ఉండే దేశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. నిధులు సమకూర్చడం, సాంకేతికత బదలాయింపుల ఆవశ్యకతను ఈ దేశాలు నొక్కి చెప్పాయి. నిధులపై కొత్త లక్ష్యాల నిర్దేశానికి ఉద్దేశించిన ముసాయిదాను G7, చైనా వంటి దేశాలు తిరస్కరించాయి. ప్రభావవంతమైన చర్యలు చేపట్టడానికి నిధుల కొరత అవరోధంగా మారినందువల్ల ఉమ్మడిగా కొన్ని, వేరువేరుగా కొన్ని చొప్పున బాధ్యతల్ని నెరవేర్చాల్సిన అవసరం ఉందని భారత్ జరిపిన చర్చలో అభిప్రాయం వ్యక్తమైంది. ఏడాదికి $10,000 కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ఎన్నో ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్న అభివృద్ధి చెందిన దేశాలకు జవాబుదారీతనం ఉండడం లేదని వర్ధమాన దేశాలు చెప్తున్నాయి. ఈ విషయంలో ఖచ్చితమైన చర్యలు ఉండాలన్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు లక్షల కోట్ల డాలర్లు అత్యవసరంగా కావాలని జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అంగీకరించాయి. నిధులకు ఆమోదం తెలిపి పంపిణీ చేయడానికి సులభమైన ప్రక్రియ ఉండాలని జర్మనీ తెలిపింది. వాతావరణ మార్పులకు కళ్లెం వేయడానికి అజర్బైజాన్ రాజధాని బాకులో COP29 సదస్సు జరుగుతోంది. అయితే ఈసారి సదస్సుకు అగ్రదేశాలు హాజరు కాకపోవడం విశేషం. ఈ సందర్భంగా ధనిక దేశాలు సముచిత రీతిలో నిధులు ఇవ్వాల్సిందేనని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. రావాల్సిన నిధుల్లో 69% మేర రుణాల రూపంలో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే భారాన్ని మోస్తున్న దేశాలను ఇది మరింత ఇబ్బందులోకి నెట్టేస్తుందని చెప్తున్నాయి. భావ సారూప్యత ఉన్న వర్ధమాన దేశాలు, G77 దేశాలు, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో భారత్ బుధవారం ఈ సదస్సులో ఈ విషయంలో చర్చలు జరిపింది. వాతావరణ సంబంధిత విధానాల రూపకల్పనలో పిల్లల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ నుంచి వచ్చిన యువ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శిలాజ ఇంధనాల వాడకం వల్ల వెలువడే ఉద్గారాలు ఏడాది రికార్డు స్థాయికి చేరనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. భారత్ నుంచి 4.6%, చైనాలో నామమాత్రంగా 0.2% చొప్పున పెరుగుదల ఉంటుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అధ్యయన నివేదిక చెబుతోంది. బాకులో COP29 సదస్సు జరుగుతున్న వేళ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు పేరుతో బుధవారం ఈ నివేదికను వెలువరించారు. భూతాపం పెరగడానికి ప్రధాన హేతువుగా నిలుస్తున్న కర్బన ఉద్గారాలు ఈ ఏడాది 3,740 కోట్ల టన్నులకు చేరుతాయని, ఇది 2023 కంటే 0.8% అధికమని అధ్యయనానికి నేతృత్వం వహించిన గ్లోబల్ సిస్టమ్ ఇన్స్టిట్యూట్ ఆచార్యుడు పియోర్ ఫ్రెడ్లింగ్స్టన్ తెలిపారు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలే 4,060 కోట్ల టన్నుల నుంచి 4,160 కోట్ల టన్నులకు చేరుతాయని చెప్పారు. అమెరికా, EUల నుంచి ఉద్గారాలు తగ్గనున్నాయని, మిగిలిన దేశాల నుంచి మాత్రం 1.1% పెరగవచ్చని నివేదిక తెలిపింది. ఈ సదస్సు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు అంత గొప్పగా ఏమీ లేవు. అయితే 2030 నాటికి వాతావరణ ఆర్థిక సాయం మొత్తాన్ని ఏడాదికి $1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉండేలా చూడాలని ఆఫ్రికన్ దేశాలు, చిన్న ద్వీప దేశాలు కోరుకుంటున్నాయి. చైనాతో పాటు కొన్ని గల్ఫ్ దేశాలను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో చేర్చారు. అందువల్ల ఈ సహకారం అందించడం నుంచి అవి మినహాయింపు పొందాయి. అయితే సహాయం మొత్తాన్ని పెంచడం, ఈ దేశాలను కూడా ఆర్థిక సాయంలో భాగస్వాములను చేసినప్పుడే సాధ్యమవుతుందని యూరోపియన్ యూనియన్తో పాటు కొన్ని సంపన్న దేశాలు వాదిస్తున్నాయి.